హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండితో ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేయబోతున్నామండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. కరకరలాడుతూ భలే రుచిగా, కమ్మగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఇవి. ఇలా చేసి పెట్టుకునేస్తే మనకెప్పుడన్నా తినాలనిపించినప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా టీ, కాఫీ తాగుతున్నప్పుడు తింటే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకునేయాలండి. ఈ గోధుమ పిండి నేను జల్లించి తీసుకుంటా ఉండాను. అలానే ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేసి, ఒక అర టీ స్పూను వాము వేసుకునేసి, అలానే ఒక 2 స్పూన్లు నువ్వులు గూడా వేసుకునేద్దాము. నువ్వులు పచ్చివే వేసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి గూడా వేసుకునేద్దాము. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్‌లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా స్పూన్‌తో అంతా చక్కగా కలిపిన తర్వాత స్పూన్ పక్కన పెట్టుకునేసి పిండినంతా చేత్తో బాగా కలుపుకునేయాలి. ఈ పిండనేది మనకి ఇలా పిడికెడు చేస్తే ముద్దకు రావాలండి. అంటే అంతవరకు మనం నెయ్యి అయినా, నూనె అయినా వేసుకోవాలి. చూసారు గదా! ఇలా రావాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండి ముద్దనంతా చపాతీలాగా కలుపుకునేయాలి. చపాతీ పిండిలాగానే కలపాలండి గట్టిగా. మొత్తం మనము ఇలా బాగా సాఫ్ట్‌గా కలుపుకున్నాం గదా! ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేయాలి. మనకిది ఎక్కువ సేపు నానాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఈ పిండిని చక్కగా కలుపుకునేయాలి. పిండి ఎంత కలిపితే మనకివి అంత క్రిస్పీగా వస్తాయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిలోంచి 2 ఉండలుగా డివైడ్ చేసుకునేద్దాము. ఇలా 2గా డివైడ్ చేసిన తర్వాత ఒక ఉండని పక్కన పెట్టుకునేసి, ఇంకొక ఉండని పొడిపిండి చల్లుకునేసి, పూరీ కర్రతో దీన్ని పల్చగా రుద్దుకునేయాలండి. మరీ అంత పల్చగా ఏం కాదు. ఇలా మనం రుద్దుతా ఉంటేనే తెలుస్తుంది మనకి ఏ మాత్రం మందంగా ఉండాలనా అని. ఇలా పూర్తిగా రుద్దిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలి కొంచెం తిక్కుగానే. ఇప్పుడు దీనిపైన ఒక స్పూను నెయ్యి వేసుకునేసి, చేత్తో మొత్తం ఇలా అప్లై చేయాలి. ఇలా చపాతీకి నెయ్యి అంతా బాగా పూసిన తర్వాత పైన కొంచెం పొడిపిండి చల్లుకునేయాలి. పొడిపిండి చల్లేసి దీనిపైన కొద్దిగా చాట్ మసాలా, అలానే ఒక చిటికెడు మిరప్పొడి గూడా దీనికి ఇలా చల్లుకునేయాలి. ఇలా మిరప్పొడి, చాట్ మసాలా మొత్తం వేసిన తర్వాత చేత్తో ఈ చపాతీకి ఇలా మొత్తం రాసేయాలి. ఇలా చక్కగా రాసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కాజాలకైతే మనం ఎలా రోలు చుడతామో అలా చుట్టుకునేయాలండి. మీకు చూస్తా ఉంటే అర్థమైపోతుంది గదా! ఇలానే చుట్టేయాలి. మొత్తం ఇదే మాదిరిగా చుట్టుకునేసి ఇప్పుడు మనం దీన్ని ఒక చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకునేద్దాము. ఇవి మనకి ఈ సైజు, ఆ సైజు అనేం లేదండి. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఒకటి ఎక్కువ, తక్కువ గూడా కావచ్చు. ఏం పర్లేదు. అన్నీ ఇదే మాదిరిగా పీసెస్‌గా కట్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోంచి ఒకటి తీసుకునేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో ఇలా చిన్నగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత పూరీ కర్రతో గూడా ఇలా చిన్నగా రుద్దుకునేయాలండి. ఇలా రుద్దేస్తే మనకి ఈ షేప్ వచ్చింది చూడండి. ఇలా వచ్చింది గదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇంకొకటి గూడా చూపిస్తాను చూడండి. ఇలానే పూరీ కర్రతో గూడా నొక్కుకోవచ్చు. అన్నీ ఇదే మాదిరిగా చేసుకునేసి, రెండో చపాతీని గూడా ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. ఇంతే అండి. అన్నీ ఈ మాదిరిగా చేసుకున్న తర్వాత, ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాము. మనం రోలు చుట్టేప్పుడు కరెక్ట్‌గా చుట్టినామంటే షేపులు ఈ మాదిరిగా చక్కగా వస్తాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనంలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేద్దాము. నూనె కాగిందో లేదో అని చెప్పి కొంచెం పిండి వేసి చూస్తే ఇలా పైకి తేలాలండి. అలా తేలితేనే మనము ఇవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటనేది మీడియంగా పెట్టుకునేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయినాయంటే ఇలా పైకి తేలుతుంది. అప్పుడు మనం జర్ల గెంటెతో అటు ఇటు చక్కగా తిప్పుకునేయాలి. వాటిష్టంగా అవే పైకి తేలుతాయండి. అప్పటి వరకు మనం గరిటెయితే పెట్టకూడదు. ఇలా చక్కగా అటు ఇటు వేపుకున్న తర్వాత వీటిల్ని తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మనకిది చల్లారిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇలా రెండోసారి వేస్తున్నప్పుడు నూనె వేడిగా ఉంటే సిమ్‌లో పెట్టుకునేసి వేసుకోండి. లేకపోతే మనకివి పైన వేగినట్టుంటాయి. లోపల మెత్తగా ఉంటాయి. కాబట్టి మంటని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్కగా ఫ్రై చేసుకునేయాలి. అన్నీ ఇదే మాదిరిగా చక్కగా ఫ్రై చేసుకునేద్దాము. ఇలా చేసుకున్న వాటిల్ని మనము చల్లారిన తర్వాత ఏదైనా స్టీల్ డబ్బాలు గానీ, ప్లాస్టిక్ డబ్బాలు గానీ మూత టైట్‌గా ఉండే వాటిల్లో వేసి పెడితే మనకివి క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టీ తాగుతూ తింటే చాలా కమ్మగా ఉంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.